ప్రియుడిపై మోజుతో మరో భార్య భర్తను చంపేయడానికి ప్లాన్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియుడిపై మోజుతో బిడ్డలను చంపేస్తున్నారు కొంతమంది, ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేస్తున్నారు మరికొంతమంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో భార్య ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయడానికి ప్లాన్ చేసింది. ఆ గ్యాంగ్నే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సువర్ణపురంలో ప్రియుడిపై మోజుతో భర్త మర్డర్కు భార్య ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్త తోట ధర్మారావును చంపడానికి సుపారీ ఇచ్చింది భార్య. 20 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కి ఇచ్చింది భార్య ప్రియుడిద్దరు కలిసి. రామాంజనేయులు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్గా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ధర్మారావును దంసలాపురంలో కిడ్నాప్ చేసింది సుపారీ గ్యాంగ్. ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు ఇవ్వాలని సుపారీ గ్యాంగ్ డిమాండ్ చేసింది. కిడ్నాప్ గ్యాంగ్ ఫోన్కు భార్య ప్రియుడు కూడా స్పందించలేదు. ఈ కిడ్నాపర్లు మిగిలిన డబ్బుల కోసం ఆ భార్య ప్రియుడికి ఫోన్ చేశారు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో మొత్తం మర్డర్ ప్లాన్ అంతా కూడా బెడిసికొట్టింది. భర్త ధర్మారావును చంపకుండా వదిలేసింది సుపారీ గ్యాంగ్. ఇక్కడే మొత్తం ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్తను చంపేయడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. కొంత డబ్బులు చెల్లించారు. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సుపారీ గ్యాంగ్ భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. నిజానికి కొన్ని సినిమాల్లో కనబడుతుంటుంటాయి మనకి ఇలాంటి సన్నివేశాలు. ఒక వ్యక్తిని చంపేయడానికి సుపారీ ఇస్తారు, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడ నిజాలు చెప్పి లేదంటే అక్కడ ఇంకొంచెం డబ్బులు తీసుకుని ఆ చంపాలనుకున్న వ్యక్తిని వదిలేసి వెళ్తుంటుంటారు. నిజానికి ఈ సుపారీ గ్యాంగ్ తీసుకుని మనుషులను హత్య చేసే వాళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు. వీళ్ళకి డబ్బులే. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మిగతా వాడిని చంపేస్తుంటుంటారు. అలాంటి సమయంలో యువతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అవతల వాళ్ళ గుట్టు బయట పెడుతుంటుంటారు. సో వీళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు. వీళ్ళు కరడు కట్టినటువంటి క్రిమినల్స్, రాక్షసులు, రక్తం తాగే రాక్షసులు. వీళ్ళకి తన పర భేదం ఏమి ఉండదు. కేవలం కళ్ళ ముందు డబ్బులు కనబడితే చాలు. కానీ వాళ్ళకి, ఆ ప్రియుడికి ప్రియురాలికి కేవలం మోజు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళిద్దరి మధ్య కామం. అడ్డొస్తే భర్తను చంపేస్తారు, అడ్డుగా ఉన్నారని పిల్లల్ని కూడా చంపేస్తారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇటీవల కాలంలో.